మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, మాలల్లో మనవాదుల సంఖ్య పెరిగింది. దయచేసి ఇది నాట్ లైన్. కేవలం అంబేద్కర్ పేరు వాళ్ళకు జపం చెప్పుకోవడానికే మాలల్లో అంబేద్కరిస్టులు లేరు, 99% లేరు. నాకు తెలిసి మాలల్లో 1-2% నాకు అండగుండేటోళ్ళు ఉన్నారు. ఉదాహరణకు ఈ మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి ఎందుకో తెలిసి రాలేదు, కానీ ఒక రమేష్ అనే తమ్ముడు వచ్చిండు ప్రకాశం జిల్లాలో. నాకు ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలుపెట్టక ముందు నుంచి నాకు పరిచయం. అగో రమేష్ ఇక్కడ ఉన్నాడు, మాల అతనిది. అతను మాల చేతెత్తున్నాడు. ఖరాఖండిగా వర్గీకరణకు అనుకూలంగానే మాట్లాడతాడు, ఖరాఖండిగా వర్గీకరణకు అనుకూల ఉద్యమంలోనే పాల్గొంటాడు, ఖరాఖండిగా వర్గీకరణ జరగాలని చెప్పి వాళ్ళతో గొడవలు పడతాడు. ఎందుకే మీరు అడ్డం పడుతున్నారు, ఇది తప్పు అని చెప్పి ఖరాఖండిగా ఓకే విషయం ఖరాఖండిగా, నాకు 30 ఏళ్ళ పరిచయంలో చెప్తున్నాను నేను, ఖరాఖండిగా వర్గీకరణ. కానీ వాళ్ళకు ప్రాధాన్యత అదంటే పలుకుబడి కానీ ఇతరత్ర ఒక నాయకుడికి ఎక్స్పోజ్ అయిన గుర్తింపు లేదు. కానీ కొంతమంది ఉన్నారు. ఉదాహరణకు జయభారత్లో పనిచేస్తున్న ఒక లోక్నాథ్ అనే తమ్ముడు ఉన్నాడు, అతను కూడా మాలే. అతను మాలలతోనే మాట్లాడతాడు వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి. కానీ ఆయన రాష్ట్రానికి మొత్తం తెలిసిన నాయకుడిగా కనిపించాడు, జయభారత్లో పనిచేస్తున్న తమ్ముడు. అదే సమయంలో ధర్మరాజు అని నాగర్ కర్నూలులో ఉన్నాడు ఒక తమ్ముడు. ఆ ధర్మరాజు వర్గీకరణ జరగాలని ఢిల్లీలో వచ్చి ధర్నాలు చేసిండు. వర్గీకరణకు వ్యతిరేకంగా మాల మహానుడు ధర్నా చేస్తుంటే అదే మాల నుండి వచ్చిన ధర్మరాజు అనే తమ్ముడు కూడా, ఒక సోదరుడు కూడా నాగర్ కర్నూలు నుండి వచ్చి ఒక 100 మంది మాలను తీసుకొచ్చి ధర్నా చేశాడు. కానీ 1%, 99% మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనువాదులుగా తయారైనారు. అంబేద్కర్ వాదులు అన్నది వదిలిపెట్టేశారు. మాలల్లో గొప్పలు చెప్పుకునే మేధావులు రోజు టీవీలో చర్చలకు వస్తారు చూడు, మేమే విప్లవకారులకు ప్రధాన సానుభూతి పరులం, అసలు విప్లవకారులకు కూడా మేమే సలహాలు ఇస్తున్నాం, అంత గొప్పగా మేము మేధావులుగా ఎదిగామని చెప్పుకొని టీవీల ముందు కనిపిస్తే వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, విప్లవోద్యమానికి సానుభూతులు కూడా కాదు, దేశభక్తులు కూడా కాదు, కేవలం మనువాదులు. వాళ్ళు మాలల్లో ఎదిగిన రాజకీయ నాయకులందరూ మనువాదులే, మాలల్లో ఎదిగిన మేధావులందరూ మనువాదులే. వాళ్ళు మనువాదులుగా తయారైనారు అంతే. వాళ్ళు అంబేద్కరిస్టులు కారు. వాళ్ళు సమానత్వాన్ని కోరుకోవట్లేదు, అసమానతలు తొలగాలని వాళ్ళు అనుకోవట్లేదు. మాలల్లో ఎదిగిన మేధావులు మీరు ఎవరన్నా పేరు చెప్పండి, 10 మంది పేరు చెప్పండి. వాళ్ళు దళిత సంఘాల పేరుతో ఉమ్మడి దళిత సంఘాలు లీడ్ చేసిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన, విప్లవోద్యమం పేరుతో పెద్ద నాటకాలు ఆడిన, రాజకీయ నాయకుల పేరుతో పెద్ద లీడర్లకు ఎదిగిన, మేధావులు అన్న పేరుతో చర్చలకు వచ్చిన వాళ్ళందరూ మనువాదులే. మాల నుండి వచ్చిన వాళ్ళందరూ అంబేద్కరిస్టులు కాదు, దళితుల మధ్యలో అసమానత తొలగాలనుకునేటోళ్ళు కాదు, మనువాదులు. నిజంగా చెప్పాలంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు అగ్రకులాలు అంబేద్కర్ని వ్యతిరేకించినాయి ఆనాడు. కానీ మళ్ళీ అగ్రకులాల సమాజం మళ్ళీ ఆలోచించింది, నిజమే కదా, 1000 సంవత్సరాలుగా మనమే వాళ్ళని అనిచేసాం కదా, 1000 సంవత్సరాలుగా వాళ్ళకు మనం ఇబ్బంది పెట్టాం కదా, అంబేద్కర్ కోరుకున్న దాంట్లో ఇప్పుడు అవకాశాలు కావాలని కదా, అవకాశాలు కావాలనే పోరాటాన్ని ఇప్పుడైనా మనం అంగీకరించకపోతే సమాజాన్ని ఎట్లా ఒకటిగా నిలబెడతామని చెప్పి అంబేద్కర్ కాలంలో అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు మళ్ళీ అంబేద్కర్ను కోరుకున్న డిమాండ్ అనుసరించారు, న్యాయం అన్నారు, ఆమోదించారు. అసలు అగ్రకులాలు రిజర్వేషన్ వ్యతిరేకించే రోజుల నుంచి రిజర్వేషన్లు సక్రమంగా ఈ దేశంలో అమలు జరిగే పరిస్థితి వచ్చిందంటే ఎవరి మద్దతు ఉన్నట్టు? వాళ్ళ మద్దతు ఉన్నట్టే కదా, వాళ్ళ సహకారం ఉన్నట్టే కదా. అంటే అంబేద్కర్ కాలంలో అగ్రకులాలన్నా మానవతావాదులుగా స్పందించారు, కానీ నా కాలం వచ్చేటప్పటికి మాలలే మానవతావాదులుగా లేకుండా పోయినరు. మాలల నుంచి ఎదిగిన నాయకులు మేధావులే మనువాదులుగా తయారైన. మరి మనువాదులతోటి అంబేద్కర్ వాదులు ఎప్పుడు రాజీ పడలేరు కదా. కాబట్టి ఒకనాడు అగ్రకులాల్లోనే మనువాదులు ఉన్నారని ప్రచారం జరిగింది కదా, కానీ ఇప్పుడు మాలల్లోనే మనువాదులు ఉన్నారు. ఒకనాడు అగ్రకులాల్లోనే మనువాదులు ఉన్నారని మాట్లాడుకునే వాళ్ళం కదా, మాలల్లోనే మనువాదులు ఎక్కువ మంది ఉన్నారు. 1-2% ఉంటే వాళ్ళని గౌరవించుకుంటా, వాళ్ళని అనుసరిస్తా, వాళ్ళని కలుపుకెళ్ళిపోతా. సేమ్ టైం నా సామాన్య మాల ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అవమానాలు జరిగినా వాళ్ళ నా సోదరులుగా భావించుకుంటా, ఇప్పుడే కాదు ఎప్పుడైనా వాళ్ళకి అండగా నిలబడతా. సామాన్య మాలలతో నాకు శత్రుత్వం లేదు, వాళ్ళు నా సోదరులే.
కానీ ఎదిగిన వాళ్ళతోటే, ఎదిగి మనవాదాన్ని ప్రదర్శించే వాళ్ళతోటే నాకు విభేదాలు ఉంటాయి. వాళ్ళ దగ్గర మేము రాజీ పడే ప్రసక్తే లేదు, భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం.